ఈ వారం ఎడిటోరియల్ కాలంలో మాత్రం ఆర్కే ఒక మంచి వాదన వినిపించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రయోజనాల రక్షణ కోసం ప్రాంతీయ విద్వేషాలు రగిలించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కుల మత విద్వేషాలు రగిలించడానికి ఇంకొందరు ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి కాపులను విడదీయడం సాధ్యపడకపోతే కనీసం కాపుల నుంచి మిగతా కులాలను దూరం చేయడం ఈ వ్యూహం అనుకున్న పరమార్థం. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ రొచ్చు వల్ల కులాల మధ్య చిచ్చు పోతుందా అన్నది జగన్ అనుకో ఆశ. జీసస్ని సిలువ వేసి చంపిన మనుషులే ఆయన దేవుడిగా మార్చుకున్నారు. పాపం చేయడం ఆ తర్వాత పాప పరిహారం చేసుకోవడం మనుషులకి అలవాటే. భాషా యాసలను కించపరచడం ఎలా అభ్యంతరకరమో హిందూ మత గ్రంథాలను అవమానించడం కూడా అంతే ఆక్షేపణీయం. ఖచ్చితంగా హిందూ మత గ్రంథాలని దారుణమైనటువంటి వక్రీకరించినటువంటి దరిద్రులు చరిత్రలో ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏమి అద్భుతాలు సాధించారంటే ఏమీ లేదు. ఒకటే గుర్తు, ఈ దేశంలో కమ్యూనిస్టులు 70 ఏళ్ళేంటి 100 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నారు హిందుత్వాన్ని నుంచి యువతలకు తీసుకురావడానికి. హిందువులకి నిర్లిప్తత వచ్చిందేమో కానీ దేవుణ్ణి కాదని యువతలకైతే తీసుకురాలేకపోయారు. వాళ్ళ నమ్మకాలను ఏమీ మార్చలేకపోయారు. మూర్ఖత్వం నుంచి అయితే బయటపడ్డారు. అదే సందర్భంలో మూర్ఖత్వంగా వాళ్ళని ఎత్తిన రుద్దాలనుకున్నది వాళ్ళు ఏమీ అంగీకరించలేదు. ప్రజలకి అన్నీ తెలుసు, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు రైట్ చేస్తున్నారు. ఇకపోతే రావణాసుడిని నెత్తిన పెట్టుకుంటామనేటటువంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళ స్టేట్మెంటు ఖచ్చితంగా ఆ పార్టీని వెన్నాడే మరొక జ్ఞాపకం.